కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ మైదానంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్న అనంతరం వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన సందర్శించారు. దేశం కోసం దేశం ముందు అనే ఆలోచనతో దేశాన్ని బలపరచడానికి దేశంలో ఉన్నటువంటి సెక్యూరిటీని బలపరచడానికి దేశ ప్రజలకి వికసిత భారత్ వైపు నడిపించడానికి మోదీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మనమందరం కూడా ఒక తలకు చెయ్య వేసి మన భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి మనం కృషి చేయాలి. 81 కోట్ల మందికి ఫ్రీగా ఉచిత రేషన్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 25 కోట్ల మంది మన భారతదేశంలో ఆయన తాలూకా పరిపాలనలో పేదరికం నుంచి బయటకు వచ్చి ఈరోజు ఒక చక్కనైన జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రోడ్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ నా శాఖలుగా ఉంది ఎయిర్పోర్ట్లది. 2014లో మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 74 ఎయిర్పోర్ట్లు ఉండేవి దేశంలో. ఆయన 12 సంవత్సరాల్లో 74 ఎయిర్పోర్ట్లు 165 ఎయిర్పోర్ట్లు అయ్యాయి. అంటే స్వాతంత్రం నుంచి 2014 వరకు 75 కడితే మోదీ గారు వచ్చిన తర్వాత 12 సంవత్సరాల ఎయిర్పోర్ట్లో 90 కొత్తవి కట్టి 165 వరకు తీసుకొని వెళ్ళారు. ఈ 2 సంవత్సరాలు నేనున్నటువంటి సమయంలోనే సుమారు 10 కొత్తవి మనం నిర్మించి మళ్ళీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అవన్నీ కూడా ఇనాగ్రేషన్ కూడా మనం చేసుకోవడం జరిగింది. అంటున్నప్పుడు మన కోసం మనల్ని రక్షించడానికి ప్రతిరోజు కూడా వాళ్ళు అనేక కష్టాలు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళని మనం అందరం కూడా సంరక్షించుకోవాలా లేదా అన్న విషయం మాత్రం మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకనంటే ఇప్పటికీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందాక చెప్పినట్టు రాష్ట్రాన్ని గాడి తప్పించడానికి ఈరోజు పక్క రాష్ట్రాల వాళ్ళు మనం చూసి నేర్చుకుంటున్నారు. పెట్టుబడులు ఎలా తీసుకొని రావాలని, చంద్రన్న పరిపాలన ఎలా జరుగుతుంది ఆదర్శంగా తీసుకొని మనం కూడా అలా ప్రయత్నం చేద్దాం. లోకేష్ అన్న ఇన్వెస్ట్మెంట్స్ ఎలా అట్రాక్ట్ చేస్తున్నాడు మనం కూడా ఆ పద్ధతుల్ని అవలంబిద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏ రూట్ లో వెళ్తున్నారు మనం కూడా అదే రూట్ లో వెళ్దాం. ఏ రాష్ట్రంకి వెళ్ళినా ఇవే మాటలు మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రంలో ఒక బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, ఒక పాజిటివిటీ వచ్చింది. రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయి. గ్రామ స్థాయి వరకు రోడ్డులు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఇంటింటికి కొలాయిలు కానీ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది అర్థాంతరంగా ఆగిపోకూడదు. 2019లో ఆగింది. పరిస్థితి ఎలా మారిందో మనం అందరం కళ్ళారో చూసాం. 2004లో కూడా ఆ రోజు పరిస్థితులు అలాగే అయితే మళ్ళీ రాష్ట్రం నష్టపోయింది. తిరిగి అన్ని నష్టపోయిన తర్వాత విధ్వంసం జరిగిన తర్వాత కూల్చేసిన తర్వాత అదంతా కూడా తీసుకొని వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద పెట్టి మళ్ళీ మీరే కట్టండి అని చెప్తే ఎంతవరకు ఎరగొట్టిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కడతారో అది ఎందుకు మనం అలా ఎనర్జీని అంతా వేస్ట్ చేసుకుంటామో కూడా ఒక్కసారి మీరందరూ కూడా గమనించమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ 2 ఏళ్ల పరిపాలనలో కేంద్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయిలో కూడా అనేక కార్యక్రమాలు. నేను పార్లమెంటు సభ్యుడిగా 10 సంవత్సరాలు ఉంటే నా ప్రధానమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఎప్పుడు సమావేశాలు జరిగినా దాని మీద మాట్లాడేవాడిని. ఈరోజు కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫాలోఅప్ చేస్తున్నారు. మోదీ గారి తాలూకా ఆశీర్వాదం మన రాష్ట్రం మీద పుష్కలంగా ఉంది. అందుకనే ఏ కార్యక్రమం చేపట్టినా సరే విజయవంతంగా ముందుకు నడుస్తున్నాం. అమరావతి రాజధాని లేదని అనుకున్నాం. 5 సంవత్సరాలు 3 ముక్కలాడే రాష్ట్రంతో. అలాంటిది రాజధాని కోసం అమరావతి కోసం ప్రత్యేకంగా బిల్లు చట్టం తీసుకొని వచ్చి పార్లమెంట్ ద్వారా అందరి ఆమోదయోగ్యంతో మనం పాస్ చేస్తున్నాం. కేవలం ఒక్కలే సపోర్ట్ చేయలేదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక్కలే సపోర్ట్ చేయలేదు. ఎందుకనంటే వాళ్ళు ఒక పిచ్చిలో మావిగన్ననో ఏదేదో పేర్లు చెప్పి ఇప్పటికీ కూడా డైవర్షన్ పాలిటిక్సే చేస్తున్నారు. మనం అమరావతిని ఒక సింగిల్ క్యాపిటల్ గా మనం నిర్ధారించుకొని పార్లమెంట్ లో చట్టం పాస్ చేసి మళ్ళీ మనం చేసాం. 15,000 కోట్ల డైరెక్ట్ నిధులు తీసుకొని వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపించడానికి చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి జీవనాడి. 5 సంవత్సరాలు జగన్ ఉన్నటువంటి సమయంలో పోలవరం మీద దృష్టి పెట్టలేకపోవడంతో 450 కోట్ల పనులు చంద్రన్న ఆ రోజు చేస్తే ఆయన దృష్టి పెట్టకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి డయాఫ్రామ్ వాళ్ళన్నీ కూడా ఇరిగి 900 కోట్లకి ఇది పెరిగింది. అంటే ఒక పక్కన పని చేయకపోవడం ఒక పక్క అయితే మళ్ళీ తిరిగి నష్టం కూడా జరిగే విధంగా కార్యక్రమాలు జరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం తాలూకా ప్రాముఖ్యత తెలుసుకొని వచ్చే సంవత్సరంలోనే పూర్తి చేయాలని శరవేగంగా పోలవరం పనులు చేస్తున్నారు. కేంద్రం నుంచి సహకారం వస్తుంది. రైల్వే జోన్ గురించి ఎంత పోరాటాలు చేశాం.
రైల్వే జోన్ గురించి నేను శ్రీకాకుళం స్టేషన్లో, ఇచ్చాపురం స్టేషన్లో రాత్రిపూట అక్కడే పడుకొని మరీ దీక్ష చేశాను. దేశం మొత్తం తెలియాలి రైల్వే జోన్ మనకు కావాలని చెప్పి. అలాంటి రైల్వే జోన్ మొన్న జూన్ 1